ఆయన ఒక మహానటుడు అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. అది లాస్ట్ 40 years 4 decadesగా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడొక నటరాజపుత్రుడు, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. చాలా బాధాకరమైన విషయం. కోటా బాబాయ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన కోటా బాబాయ్. మహోన్నతమైన నటుడు, మంచి వ్యక్తి. ఈరోజు మన ముందు లేకుండా వెళ్ళిపోయారు. మనందరూ చాలా దురదృష్టం. ఇంత మంచి నటులు కోల్పోవాలి. ఇలాంటి నటులు మళ్ళీ పుడతారని నేను అనుకోను. నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చి అసలు ఆయన జీవితం అంతా రాత్రి పగలు ఆ కారుల్లో, షూటింగ్ సెట్లలో, షూటింగ్ మనుషుల్లోనే బతికేస్తారు. అంత బిజీగా ఉండేవాళ్ళు. అటువంటి ఆయన ఈరోజు మనకి లేకుండా వెళ్ళిపోయారు. ఆయన ఆత్మకి శాంతి చేయగలన భగవంతుడు మనస్ఫూర్తి. Very, very sad day. To us, to me, Suresh Productions, Venkatesh, my father ki, he's been very, very close person. మా కంపెనీలో చాలా సినిమాలు చేశారు. సమ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్, అహనా పెళ్ళంట, గణేష్, వెంకటేష్, శత్రు. రియలీ అంటే ఆయన యాక్ట్ చేస్తుంటే ఇట్ వాజ్ ఎ జాయ్ వాచింగ్ హిమ్ యాక్ట్. నాటకాల్లో ఉండి వర్కింగ్ ఎల్స్వేర్, ఒక ప్యాషన్ని డ్రైవ్ చేసుకునే దానికి కమ్స్ ఇన్ టు ద మూవీస్ అండ్ బికమ్స్ సో సక్సెస్ఫుల్. It's like very, very happy that he was able to get his passion across and bring those outstanding roles to the screen. And the film industry, Andhra Pradesh, Hyderabad lo godavunappudu 1 month he stayed on hunger strike chesi Hyderabad ki etlaina industry తీసుకురావాలని. Even there he took a lot of participation. As an industry, as Suresh Productions and my family, really sorry about what has happened, and let us give all the strength to his family to take this deep loss.